2 ఏళ్ళ విజయోత్సవ సభ అని కూడా ఓ సభ నిర్వహించుకున్నారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. కానీ ఆ సభలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సభ కంటే కూడా కడకు తెలుగుదేశం పార్టీ నాయకులు వారి పార్టీ సభగా కూడా మార్చేసుకొని కలెక్టర్ గారిని కూడా తమ పార్టీ కార్యకర్తగా మార్చే ప్రయత్నం అనేది కూడా నిన్న సభలో కూడా జరిగింది. ఒక కలెక్టర్ గారిని కేవలం ప్రిసైడ్ చేసేంత వరకే పెట్టేసి కంప్లీట్గా కూడా తెలుగుదేశం పార్టీ అంటే కూటమి పార్టీల యొక్క విజయోత్సవ సభగా కూడా దాన్ని మార్చేసుకున్నారు. కూడా సక్సెస్ఫుల్గా అది ఒక్కటి మార్చేసుకున్నారు. ఆ సభను మార్చుకున్నారు. ఈరోజు కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు 3 పార్టీలు కూడా విజయోత్సవ సభ అని చెప్పుకునే దానికంటే కూడా నయవంచన సభ అని చెప్పుకుంటే చాలా మేలు. ఇది నయవంచన సభ, వంచన సభ తప్ప మరొకటి కాను కూడా కాదు. ఎన్నికల సమయంలో అనేక హామీలు, ముఖ్యంగా సూపర్ 6తో పాటు 143 హామీలు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏ హామీ కూడా అమలుపరుచుకోలేదు పూర్తిగా కూడా. కడకు మేము ఏదో పెన్షన్లు ఇస్తామని చెప్పిన దాంట్లో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 65 లక్షలకు బట్టి దాదాపుగా 66 లక్షల మందికి కూడా పెన్షన్లు అనేవి ఇచ్చేవారు. కానీ ఈరోజు కేవలం దాన్ని 6 లక్షల మందికి కూడా ఎగనామం పెట్టి చనిపోయారనో లేకపోతే ఇతర కారణాల వల్ల కూడా 6 లక్షల మందికి కూడా తీసేసి కేవలం 60 లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఒక కొత్త పెన్షన్ కూడా ఈ 2 సంవత్సరాల్లో ఇవ్వలేదు కూడా. దానికోసం ఏమైనా విజయోత్సవ సభగా దాన్ని మార్చుకొని ఏదో పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారు ఏమో, సక్సెస్ఫుల్గా కూడా మేము తగ్గించగలిగినాం, 6 లక్షలు కొత్త పెన్షన్ ఇవ్వలేదని కూడా మాకు తెలియదు. అంతేకాదు హామీలో ఒకటి సూపర్ 6లో ప్రధానమైన హామీ కూడా నిరుద్యోగులకు వచ్చేసి 3,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు 3,000 రూపాయలు కదా, ఒక్కరికి కూడా ఒక్క నిరుద్యోగి కూడా ఇవ్వలేని వైనాన్ని కూడా. దీనికోసం ఏమైనా వాళ్ళ యొక్క ఘన విజయంగా కూడా ఏమన్నా చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగించుకున్నారు దానంతా కూడా. తర్వాత అదే కాకుండా సూపర్ 6లో హామీలో భాగంగా కూడా ఈరోజు కూడా ఆడబిడ్డ నిధి అని ఒక్కొక్క మహిళకు 18 సంవత్సరాల నిండిన మహిళకు 1,500 రూపాయలు ప్రతి నెల కూడా ఇస్తామంటారు. ఇంతవరకు అది కూడా అమలుపరచలేదు. తర్వాత రైతు భరోసా అని ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదాన్ని కేవలం అన్నదాత సుఖీభవ అని చెప్పి పేరు పెట్టుకున్నారు. మొదటి సంవత్సరం ఇవ్వలేదు. 2వ సంవత్సరం కూడా 7 లక్షల మందికి కూడా ఎగ్గొట్టారు. అదే కాకుండా ఎన్నికల సమయంలో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. వారు కూడా మేము అనేది కూడా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చే 7,000తో 6,000తో కలిపి 20,000 అనేది కూడా ఈరోజు ఇస్తున్నారు. ప్రజలను దీంట్లో రైతులను కూడా సక్సెస్ఫుల్గా కూడా మోసం చేశారు. అనేక హామీలు కూడా ఈరోజు ఎక్కడ కానీ అమలుపరచలేదు. సూపర్ 6 హామీల్లో కూడా ఇంతవరకు కూడా ఏది కానీ పోతే పని జగన్మోహన్ రెడ్డి గారు కంటే కూడా మేము ఇంకా కూడా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాము, ఎక్కువ నిధులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కానీ ఇంతవరకు కూడా చెప్పుకోలేని వైనం కూడా ఈరోజు కూడా మేము దీంట్లో ఎక్కువ ఇచ్చినామని చెప్పుకోదాంట్లో కూడా ఈరోజు వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యింది. విజయవంతంగా కూడా నిర్వహిస్తున్నది ఈ జిల్లాలో అవినీతి. వారందరి యొక్క అవినీతి ఈరోజు కూడా మట్టి దండాలు చేస్తున్నారు, ఇసుక దందాలతో కూడా ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వ ఆఫీసుకు పోయినా కూడా డబ్బు సొమ్ము అక్కడ పెట్టంది మాత్రం పనులు కూడా కాలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉన్నాయి. తాలూకా ఆఫీసు పోయినా, పోలీస్ స్టేషన్ పోయినా కూడా పోలీస్ స్టేషన్లోనే ఈరోజు ఈ జిల్లాలో కూడా టీడీపీ కార్యాలయంగా కూడా మార్చుకున్న వైనం. కాకి గుడ్డలు తీసివేసి ఈరోజు కూడా వారికి పచ్చ చొక్కాలు కూడా వేసుకొని కూడా వారితోనే పనులు చేయించే విధానం కూడా ఈరోజు కూడా ఈ జిల్లాలో కూడా జరుగుతున్న విషయాన్ని కూడా అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు కూడా ఇక్కడ అటువంటి పరిస్థితులను తీసుకొని ఈరోజు విజయోత్సవ సభ అని చెప్పుకున్నారు. ఇది నయవంచన సభ తప్ప మరొకటి కాను కూడా కాదు. ఈరోజు ఏదైనా కానీ ఒక్కటి ఈ జిల్లాకు చేసినామని కూడా చెప్పండి అని చెప్పి నేను అడుగుతాను.
అదనంగా నిధులు తీసుకొచ్చారా? ఈరోజు ఈ రాష్ట్ర పేరిట అమరావతికి అంతా కూడా అప్పులు అనేది కూడా చేసుకొని వచ్చి అక్కడ కూడా సక్సెస్ఫుల్గా కూడా అవినీతి కూడా అక్కడంతా కూడా ఆర్గనైజ్డ్ అవినీతి అనేది కూడా అమరావతిలో జరుగుతుంటే కనీసం రాయలసీమకు కానీ మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు కూడా ఎక్కువ నిధులు కేటాయించండి, లేకపోతే ఏమైనా తీసుకొచ్చిన దాంట్లో మాత్రం ఎక్కడ కానీ లేదు. దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందారు. దాని గురించి కూడా ఎక్కడ కానీ ఆ విషయాలు కూడా నిన్న సభలో కూడా ఎక్కడ కానీ మాట్లాడిన వైనం కూడా ఈరోజు కూడా కొన్ని విషయం కూడా దీంట్లో ఒకరికి గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈరోజు మేమంతా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీ నీవాకు 6 పంపులు మాత్రమే పనిచేసినాయి, కానీ ఈరోజు 12 పంపులు పనిచేసినాయని కూడా చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ మంత్రులకు కానీ ఈ జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కూడా మేము అడుగుతా ఉన్నాం, నిజంగా 12 పంపులే పనిచేసి ఉంటే 240 రోజుల్లో 51 టీఎంసీ మాత్రమే ఎందుకు కొట్టినారని చెప్పుకుంటారు? కేవలం 51 టీఎంసీ 12 పంపులు కన్నా పనిచేసి ఉండి ఉంటే 3850 క్యూసిక్లు కూడా అందరినీ వాళ్ళు పారించి ఉండి ఉంటే మీరు 150 రోజుల్లో 160 రోజుల్లోనే 51 టీఎంసీ రావాలి. కానీ ఈరోజు 240 రోజులు పట్టింది 51 టీఎంసీ అంటే నిజంగా కూడా ఆ కాలువ పరిణామం మీరు అంతగా వెడల్పు చేయలేదు, 12 పంపులు ఆడలేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి ఆన్సర్ చెప్పమంటే ఎక్కడ కానీ చెప్పలేని వైనం కూడా ఈరోజు తెలంగాణ వారు కూడా నీరన్నీ కొట్టుకొని పోయి దినానికి 8 టీఎంసీలు కొట్టుకొని పోతూ ఉంటే హంద్రీ నీవాను వెడల్పు అనేది కూడా చేయకోకుండా 3850 అని చెప్పడం, రెండో దశలో కూడా హంద్రీ నీవాకు కూడా 1200కే లైనింగ్ చేసి 1250 క్యూసెక్ లైనింగ్ చేసి ఈరోజు దాంట్లో కూడా ఎంత అవినీతి ఉందో, ఎంత నాణ్యత లేకోకుండా దానికి ఎక్కడ చూసినా కూడా పగుళ్ళు వచ్చేసి కూడా ఈరోజు లైనింగే కింద పడిపోయిన పరిస్థితిని కూడా ఈరోజు కూడా చూస్తున్నారు. అన్ని పత్రికల్లో కూడా ఈరోజు కూడా వస్తూ ఉంది. కానీ దాని గురించి కానీ ఎక్కడ కానీ మాట్లాడుకోకుండా కేవలం వారికి వారే పొగుడుకొని ఆత్మస్తుతి చేసుకోవడం, వాళ్ళు పొగుడుకోవడమే తప్ప మరొకటి కాదు. డైవర్షన్ పాలిటిక్సే తప్ప నిన్న చేసింది ఏమాత్రం కూడా కాదు. అందుకోసమే ఇది మేమంతా కూడా నయవంచన సభగా దాన్ని మార్చేసుకున్నారు. అదే అన్ని కలెక్టర్ గారిని కూడా తమ కార్యకర్తగా చెప్పుకోవడానికే ఆ సభ కూడా జరుపుకున్నారు తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం. ఇది ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో కూడా ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో అనేది కూడా 2 రకాలు కూడా నేను అర్థమైంది. నిన్న సాయి కృష్ణ అనే అతన్ని కూడా ఎప్పుడో ఒక నెలన్నర కిందటే కూడా పోలీసు వారే కూడా లాకప్లో కూడా చనిపోతే కనీసం శవము కూడా ఇవ్వకుండా వారు చేయడం దాంట్లో కూడా లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఆ కేసుని తొక్కిపెట్టే దాంట్లో, ఆ కేసును తప్పుదారి పట్టించే దాంట్లో కేవలం సిఐ నాగరాజు మాత్రమే కాదు, దాంట్లో డీజీపీ అలాగే రాజశేఖర్ బాబు వారి దాంట్లో వాళ్ళ ఇద్దరి పాత్ర కూడా ఉంది. కాబట్టి వారిపైన కూడా అందుకోసమే దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి కూడా మేము కూడా అడుగుతూ ఉన్నాం. అలాగే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కూడా ఈరోజు కూడా సాయి కృష్ణనే కాదు, క్రాంతి కుమార్ అనే ఒక దళిత అబ్బాయిని కూడా ఈరోజు కూడా పోలీసు వారి యొక్క దెబ్బలకు తట్టుకోలేక నేను ఆత్మహత్య కూడా చేసుకున్నానని చెప్పి బహిరంగ ప్రకటించిందని, దానిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం మా పార్టీ ఈ 2 దానిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే ఇక్కడ అనేది కూడా ఉండేది, దాంతో కూడా నిజాలు తెలుస్తాయని కూడా మేము డిమాండ్ కూడా చేస్తాము. అలాగే ఈరోజు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేసుకునే కాకుండా 2 సంవత్సరాల నుంచి కూడా మద్యం కుంభకోణం అని చెప్పేసి అవి అనేది కూడా లేకోకుండా ఇంతవరకు సిట్ అనే దాంతో దర్యాప్తు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈడీ పేరిట కూడా మళ్ళీ అరెస్ట్ చేసి సిట్టు దాంతో అరెస్ట్ చేసి వాళ్ళ తర్వాత బెయిల్ వచ్చినా కూడా వాళ్ళని మళ్ళీ తిరిగి ఈడీ తరఫున కూడా అరెస్ట్ చేయడం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి ఏమాత్రం సంబంధం లేకుండా సునీల్ కుమార్ని కూడా అరెస్ట్ చేయడం, దాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. కారుమూరి సునీల్ని కూడా దాన్ని కూడా మేము కూడా పార్టీ కూడా దాన్ని కూడా అరెస్ట్ చేయడం ఖండిస్తున్నాం. అంటే ఇక్కడ జరిగిన నిన్నవి సాయి కృష్ణ పోలీస్ లాకప్లో ఉండే చనిపోయిన హత్య కావచ్చు, కానీ ఇతర దాంట్లో కూడా ఈరోజు ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికే ఈ సునీల్ కుమార్ని కూడా అరెస్ట్ చేశారు తప్ప మరొకటి కాదని చెప్పేసి కూడా మేము చెప్తాం. ఇప్పుడు ఇప్పటికే కూటమి పార్టీలు అన్నీ కలిపి మూకుమ్మడిగా 2 సంవత్సరాల నుంచి కూడా
ఈరోజు వెన్నుపోటు ఎలా పొడిచిందనేది కూడా మేము చెప్తా ఉన్నాం. ఒక సంక్షేమ కార్యక్రమం కానీ ప్రజలకు ఇచ్చిన ఏదైనా కానీ ఒక్కటి కూడా అమలుపరచుకోకుండా, అభివృద్ధి అనేది కూడా లేకోకుండా అన్ని ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర కావచ్చు, ఇక్కడ అభివృద్ధి లేకుండా కేవలం రాజధానిపేట ఎలా అవినీతి జరుగుతోంది, ఎలా వెన్నుపోటు పొడుస్తుందని కూడా చెప్పడం జరిగింది. అసలుకు జయరాం నాయర్ గారికి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా కూడా ఉండి పనిచేసి పార్టీకి వెన్నుపోటు పొడిచింది ఆయనే. కానీ ఈరోజు మేము ఎక్కడికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికైనా చేయలేదు. అతని కలిగి ఎన్నికల సమయంలో ఆ పార్టీ అనేది కూడా మారిపోయి ఈరోజు అక్కడ అప్పుడు మాట్లాడినాడు. ఇదే జయరాం గారు ఏం మాట్లాడినాడు, ఈ చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే తెలుగుదేశం పార్టీని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కుమారుడు ఆ రోజు లోకేష్ గారిని కూడా ఏం మాట్లాడో అందరికీ తెలిసిన విషయం ఇవన్నీ కూడా. కాబట్టి ఇది ఏదో ఏ ఎండక గొడుగు పట్టే రకం అవకాశవాదం తప్ప మరొకటి కాను కూడా కాదు. ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎలా భూదండాలు జరుగుతున్నాయి, ఎలా భూ ఆక్రమణలు జరుగుతున్నాయి, ఎట్లా అవినీతి జరుగుతూ ఉంది, తర్వాత బెల్ట్ షాపులు కూడా దాంట్లో కూడా ఎలా అమ్ముతా ఉన్నారు. ఇన్ని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేల గారి యొక్క ఆధ్వర్యంలోనే బెల్ట్ షాపులు కావచ్చు, భూదందాలు కావచ్చు, భూ ఆక్రమణలు కావచ్చు, ఇవన్నీ ఎలా జరుగుతానో అందరు కూడా చూసిండేది. అంత కూడా అన్ని పత్రికలు వస్తాను. వీరికి అటు మాట్లాడే అసలు అర్హత కూడా లేదు అసలు ప్రజాస్వామ్యం. ఎక్కడిగానే నీకు వాళ్ళే కదా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఇచ్చిన దాంట్లో కూడా ఇంతవరకు డిఏలు కానీ పిఆర్సీ కానీ లేకపోతే పిఆర్సీ ఒక కమిటీ కానీ ఏది కానీ ఇంతవరకు కానీ ఇక్కడ కానీ ఇంతవరకు చేయలేని పని కూడా పిఆర్సీ చేస్తామని చెప్పి ఉండే మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమిటీ వేసింటే ఆయన ఆధ్వర్యం వేసింటే దాన్ని రద్దుపరిచారు. కానీ ఇంతవరకు 2 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఎక్కడ కానీ లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు లేదు, జనానికి ఇచ్చిన హామీలు లేదు. అన్ని రకాల కూడా ఈ 2 సంవత్సరాల్లో కూడా ఫెయిల్ అయిపోయారు. ఈరోజు కూడా కేవలం ఈరోజు వారికి వారు పొగుడుకోవడమే, డైవర్షన్ పాలిటిక్స్ చేసుకోవడమే ఒక పనిగా పెట్టుకుంటారు.